ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో ప్రమోషన్స్ అంటే ఇలా చేయాలిరా అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేసింది మన రాకాస టీం. అసలు ఎక్కడ చూసినా వీళ్ళే. ముఖ్యంగా మెగా డాటర్ నిహారిక కొణిదెల పక్కా స్కెచ్తో చేసిన ప్రమోషన్స్ ఈవెంట్స్ చూస్తుంటే సినిమా సగం హిట్ ముందే ఖాయమైపోయిందని ఆ రోజే అర్థమైంది. యూత్లో ఈ సినిమాపై ఉన్న బజ్ మామూలుగా లేదు. ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడుకోవాలంటే అందరికంటే ముందు డైరెక్టర్ మానస శర్మ గురించి చెప్పాలి. ప్రమోషన్స్ అప్పుడు అందరూ ఒక ఎత్తు అయితే ఈమది మరో ఎత్తు. ఒకప్పుడు జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తన పంచ్లతో ఎలాగైతే క్రేజ్ తెచ్చుకున్నారో, మానస గారు తన సైలెంట్ స్మైల్ అండ్ ఎక్స్ప్రెషన్స్తోనే సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. ఆమె క్రేజ్ చూస్తుంటే డైరెక్టర్కే ఫ్యాన్ ప్రెసిడెంట్ అసోసియేషన్ పెట్టేలా ఉన్నారు జనాలు. మరి ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ థియేటర్లలో ఏ రేంజ్లో రచ్చ చేసిందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే మనం చిన్నప్పుడు విఠలాచార్య సినిమాలో చూసినట్టుగా ఒక పాత కోట, 1000 ఏళ్ల నాటి రాక్షసుడు నరబలి. వినడానికి ఓల్డ్ స్కూల్ అనిపించినా దీన్ని 2026 నాటి మోడర్న్ వరల్డ్ కి లింక్ చేసిన విధానం అదిరిపోయింది. ఆ రాక్షసుడి హెచ్చరిక రాగానే ఊరి జనం బిక్కు బిక్కుమంటూ బలి ఇవ్వడం అనే కాన్సెప్ట్ సీటెడ్ థ్రిల్ ని ఇస్తుంది. సినిమాకి అసలైన సోల్ మన హీరో సంగీత్ శోభన్. అమెరికా నుంచి వచ్చి లవ్ ఫెయిల్ అయి అనుకోకుండా ఆ గండమున్న కోటలో ఇరుక్కుపోయే వీరబాబు పాత్రలో జీవించేశాడు. తనదైన కామెడీ టైమింగ్, ఆ వన్ లైనర్ పంచ్లు థియేటర్లో నవ్వులు పూయించాయి. ఇక వీరికి తోడుగా వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, జబర్దస్త్ రోహిణి పండించిన కామెడీ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. హీరోయిన్ నయనసారిక క్యూట్గా కనిపిస్తూనే కథలో చాలా కీలకమైన పాత్రలో ఆకట్టుకుంది. బ్రహ్మాజీ తనికెళ్ల భరణి గారు తమ ఎక్స్పీరియన్స్తో సినిమాకి వెయిట్ తీసుకొచ్చారు. సోషియో ఫ్యాంటసీ అంటే బీజిఎం ప్రాణం. అనుదీప్ దేవ్ తన మ్యూజిక్తో ఆ కోటలో జరిగే సీన్లకి మంచి హై ఇచ్చారు. గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, నాసిరకంగా అనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంతా ఒక ఫన్ రైడ్లా సాగిపోతూ క్లైమాక్స్లో వచ్చే ఆ ట్విస్ట్ ఎవరు ఊహించలేరు. మొత్తానికి రాకాస పక్కా సమ్మర్ బ్లాక్ బస్టర్ మెటీరియల్. నిహారిక కొణిదెల తన ప్రమోషన్లో ప్రామిస్ చేసినట్టే ఆడియన్స్కి ఫుల్ పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ అందించారు. మన సైడ్ నుంచి అయితే మూవీ బ్లాక్ బస్టర్.